బుల్డోజర్ ట్రాక్టర్ ఎక్కి ఆయనే కూల్చిండు ఇండ్లు కూల్చి జేసీబీ పెట్టి నేను దత్తకు తీసుకుంటా చెకచెకా మెరిచే విధంగా చేస్తా అన్నాడు. ఒక్కొక్కరి ఇంటికి పోయి వాళ్ళ బాధలు వింటుంటే ఈయనకు ఆర్టిఫిషియల్ ఏడ్చిండినా ఆ ఊరికి వచ్చిన పాపాన పోలే బుల్డోజర్ పెట్టి కూల్చేసిండు ఇండ్లు దత్తకు తీసుకుంటా అని చెప్పిండు. ఆ ఊరి మీదకి వెళ్ళి ఎన్నిసార్లు పోయినా కూడా ఊర్లో ఆపిన పాపాన పోలే. ఆ ప్రజలు చెప్తున్నారు. మళ్ళా మీడియా సోదరులకు కూడా చెప్తా ఉన్నా, ఇంటెలిజెన్స్ వాళ్ళకి చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు వస్తే ఇక్కడ వాస్తవాలు సిద్దిపేట ఒకటి, గజ్వేల్ ఒకటి, దుబ్బాకోటి, ఇవి నా 3 కన్నులు అన్నాడు. శివుని కన్నుల మధ్యల కన్ను, 2 కన్నులు నాయి, 3 కన్నులు నాయే, ఈ 3 నియోజకవర్గాలు అన్నాడు. అంటే మిగతాయి కావాలి. ఆ రాష్ట్రం మొత్తం ఆయనకు సంబంధం లేదు. ఈ 3 నియోజకవర్గాల్లో కూడా ఇట్లుంది పరిస్థితి. ఒకసారి మీరు వచ్చి వాళ్ళ బాధలు తెచ్చుకుంటే ఘోరమైన పరిస్థితి. ఒకరిల్లు కూల్చేసిండ్రు వాళ్ళ దళితులు. ఆ పెద్దమ్మ పెద్ద వర్షం పడుతుంది, ఒక బాత్రూమ్ ఉన్నది, ఆ బాత్రూమ్ లో పోయి దాచుకుంది. ఆ వర్షానికి గుండె వలిగి ఇల్లు లేక వర్షంలో బాత్రూమ్ నుండి బాత్రూంలో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. ఈ ఘనత కూడా ఈ కల్వకుంట కుటుంబానికి దక్కింది. అయిందా ఇష్యూ? ఇండ్లు కట్టియలేరు, ఇండ్లన్నీ కూల్చేసిండ్రు. ఇంతవరకు ఎట్లుందో అట్లే ఉంది. కొంతమంది వాళ్ళు సొంతంగా వాళ్ళ సొంత డబ్బులతోని రేకులు వేసుకుని ఉంటున్నారు. ఆ మంచి చనిపోతే గౌరవ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం 15 నిమిషాల్లో గజ్వేల్ హెడ్ క్వార్టర్స్ నుంచి కొలుగురుకు రావచ్చు. ఆ 15 నిమిషాల్లో వచ్చే ఊరికి కూడా హరీష్ రావు రాలే, వాని బొమ్మడిది కేటీఆర్ గారు రాలేడు, వాళ్ళ అయ్యా కేసీఆర్ రాలే. మరి ముసలి కన్నీళ్లు హైదరాబాద్